ఈ వెళ్ళిపోతున్న దాన్ని ఏమి రీజను పార్టీ గుర్తించిందా? వారి వ్యవహార శైలిపైన మనం ఓటమి చెందాం కానీ పార్టీ ఎక్కడ మనం ఏమీ చేయలేదు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేము ఒక నమ్మకం అన్నట్టు. కేసీఆర్ను కలవక ఎన్ని రోజులైంది? పునాది రాళ్ళు భూమిలోనే ఉన్నట్టు మేము అనిగిపోతా ఉన్నాం. ఉద్యమంలో ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ కాబట్టి మీరు బీఆర్ఎస్లో ఉంటూనే మీ ఉద్యమ మిత్రులు ఓటేపియాలనుకుంటున్నారు. మన ఓట్లు మనం వేసుకోవాలి, మన బీసీలందరూ రాజ్యాధికారంలోకి రావాలి. నేటి ఫిరాయింపులు రేపటి ఫిరంగులై వెళ్తాయి మన మీద కన్నా. అంటే ఆయన ఉండంగా ఆయన కూతురు గురించి ఇప్పుడు టైంలో అట్లా రిజైన్ చేయడం ఎంత మహాపాతకం అండి. ప్రజలు నిర్మించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది పోవాలంటే మీలాంటి వాళ్ళకి యాక్సెస్ రావాలంటే ఎవరు ఎక్కడ ఎట్లా మారాలి? మా దగ్గర ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గం, ఇవాళ ఎంపీ క్యాండిడేట్ రెడ్డి సామాజిక వర్గం. కేసీఆర్ గారు అన్నా బాప్ అన్నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు పడతాయి. నమస్తే. భారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు నాయకులు వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోవడానికి కారణాలను ఎవరికి తోచిన విధంగా వారు చెప్తున్నారు. ఆ నాయకులు వెళ్ళిపోతున్న సందర్భంలో పార్టీని నడుపుతున్నవారు, పార్టీకి పిల్లలుగా ఉన్నవారు, కనబడుతున్నవారు, వినబడుతున్నవారు తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్నారు. ఇది మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? పూర్వం నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు వారు ఏమని అనుకుంటున్నారు? ఇత్యాది విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. బీఆర్ఎస్ను నాయకులు వరుసగా విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్న దాన్ని ఏమి రీజను పార్టీ గుర్తించిందా? బహుశా అంటే నేను రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాను, బట్ ఇప్పటివరకు అయితే కార్యవర్గ సమావేశం ఓటమి మీద కారణాలను విశ్లేషించుకోవడానికి అయితే జరగలేదు. ఇప్పటికీ జరగలేదు. అంతర్మదనం అంటే రాష్ట్ర కార్యవర్గంగా జరగలేదు. సీనియర్ లీడర్స్తో కేసీఆర్ గారు మాట్లాడినారు, ఓటమికి కారణాలు తెలుసుకున్నారు. అది ఎమ్మెల్యేల వారి వ్యవహార శైలిపైన మనం ఓటమి చెందాం కానీ పార్టీ ఎక్కడ మనం ఏమీ చేయలేదు. సో కారణం అంటూ అయితే మనం మళ్ళీ టికెట్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఓడిపోయినాం అనే విశ్లేషణలు బయటకు వచ్చినాయి, పేపర్ల ద్వారా చూసాం తప్ప మరి అక్కడ ఏం జరిగిందో అయితే నాకు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళకి అంచనా ఉన్నదా ఇట్లా ఓడిపోతాము, ఇట్లా జరుగుతుందని? ఓటమి అంచనా ముందు ఉన్నదా మీకు? జనరల్గా బుచ్చన్న, నేను విద్యార్థి దశలో నుండి అడోలసెన్స్ ఏజ్లో నేను రాజకీయాలకు రావడం జరిగింది. కొద్ది కాలం తెలుగుదేశం పార్టీలో తెలుగు విద్యార్థి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేయడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్గా కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ గండిపేట తొలి తెలుగు విజయంలో మాకు శిక్షణా శిబిరాలు ఉండేది. ఇటువంటి ఓటమిలు కానీ గెలుపులు కానీ అంతర్మదనాలు కానీ అక్కడ 3 రోజులు 4 రోజులు కూడా మంచి యంగ్ టర్క్ విద్యార్థులు, చదువుకున్న యువత, అప్పుడు ఎమ్మెల్యేలు కూడా అంతా చదువుకున్న యువకులకే ఎన్టీ రామారావు గారు ఆ పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కొత్త తరాన్ని నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుండి అందిస్తే అది దేశవ్యాప్తంగా స్పీకర్ల దాకా పోయినారు, అంత కొత్త వాళ్ళనే. సో ఆ రకంగా ఒక ఇండస్ట్రీ లాగా ఉండేది తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ ఏంటంటే మనకు కొంత మేరకు తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక ఆలోచనలు, కొంత మేరకు తర్కం ఇవన్నీ జరిగినాయి. కేసీఆర్ గారు కూడా ఎంతో మేధమదనం చేసి ఆ ఉద్యమాలు ఎట్లా ఉండాలనేది వారు తీర్చిదిద్దుకొని అంటిల్ తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పార్టీ నేను అనుకుంటాను అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఒక మంచి ట్రాక్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా సాధ్యమో, ఏ రకమైన ఉద్యమాలు చేసే సాధనలో అంతవరకు చాలా బాగా మరి సక్సెస్ తీసుకురాగలి. పరిపాలన తర్వాత మొదటి 5 సంవత్సరాలు మేము ఏమనుకున్నామంటే మా నాయకుడు పరిపాలనలో బిజీ ఉన్నాడు, 5 ఏళ్ళు మన తెలంగాణని తీర్చిదిద్దాలి, ఇది ఛిద్రమైన తెలంగాణ, ఎన్నో మరి కష్ట నష్టాలు ఉంటాయి, రాజకీయ పరంగా కూడా వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఏదో రాజకీయం అందులో ఉంటుంది. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేము ఒక నమ్మకం అన్నట్టు, గుడ్డి విశ్వాసం. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ భవిష్యత్తే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మేము మిళితం చేసి ఆలోచించేవాళ్ళం. మేము కంప్లీట్ పార్టీ మనుషులం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో డే 1 నుంచి మీకు తెలుసు, నేను ఒక పునాది రాయిని. తెలంగాణ రాష్ట్ర సమితికి పునాది రాయి ఈ తాడూరు శ్రీనివాస్. అదే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తెలంగాణ భవన్ నిర్మాణంలో కూడా ఆ పునాది రాళ్లను మోసిన వాళ్ళం మేము. సో ఆ రకంగా దోమలు గడిచేటప్పుడు ఇది గడిచేటప్పుడు అక్కడ మేము ఉండేవాళ్ళం. సో డే 1 2001 నుంచి పనిచేసినటువంటి నాయకులకి ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వం పట్ల మాకు విశ్వాసం లేని వాళ్ళంతా, ఈ దొంగలంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారం వచ్చిన తర్వాత
అనేక మంది ఇలా రావడం, ఎమ్మెల్యేలు అయిపోవడం, ఎంపీలు అయిపోవడం, మంత్రులు అయిపోవడం, ఆ మంత్రుల దగ్గరికి నేను పోవడం. నాదైతే ఇంకా విచిత్ర పరిస్థితి. మీడియాలో ఎవరెవరితోనైతే పక్కకు కొట్లాడినో, ఓడు దొరాన్ తిట్టే, ఓడు తెలంగాణకు ఇదని తిట్టే, ఒకడు అదని తిట్టే, అవన్నీ తిట్లు పడి అసలు చేతులు లేకుండా చేతులు కొట్టుకున్నోళ్ళు. సో ఆ రకంగా అందరూ కూడా ఎమ్మెల్యేలు అయిపోవడం, ఎంపీలు అయిపోవడం, మంత్రి అయిపోవడం, మేము పళ్ళకాల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మమ్మల్ని చీదరించుకోవడం, ఇవన్నీ కూడా భరించినాం. కేవలం కేసీఆర్ గారి మీద విశ్వాసం, ఈ రాష్ట్ర భవిష్యత్తును వారు మాత్రమే తీర్చిదిద్దగలుగుతారనే ఒక ప్రగాఢమైన నమ్మకం మమ్మల్ని ఆ రకంగా అవన్నీ భరించేటట్లు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడిలో కమల్ హాసన్ రెడ్డి గారు తరిమి కొడుతుంటే మేము మా ఈపులో ఇప్పటికీ మరక ఉంటుంది నల్లగా. ఒక వాంబే కాలనీలో 2 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకిన నేను, ఇప్పటికీ మోకాలు నొప్పులు ఉంటాయి. ఇవన్నీ చరిత్ర, దీనికి సజీవ సాక్ష్యం. నేను ఆ రకంగా జరిగినప్పుడు మాకు కవిత గారే సాక్ష్యం. కేటీఆర్ గారితో మండు టెండలో మౌలాలి రైలు పట్టాల మీద వారు మేము కూర్చున్నాం మండు టెండలో. ఆ రోజు అక్కడున్న మీడియాకంతా నేను ఇడ్లీలో వడాలో ఇంట్లో ఏవో చేసుకొని తీసుకొచ్చి పెట్టడం, యూనివర్సిటీ ఉద్యమాలు జరుగుతుంటే అక్కడ పులిగోర ప్యాకెట్లు ఇసిరేయడం విద్యార్థులకి, పక్కనే ఉప్పల్ నియోజకవర్గం నాది కాబట్టి. ఎన్ని చేసినామంటే అన్ని తలా అందరం అండి. ఇది నేను వ్యక్తిగతం చెప్పడం కాదు, అంటే నా పాత్రని మీరు తెలంగాణ ఉద్యమకారుల రూపంలో చూసుకోవాలి. ఇది నేను కాదు, మనము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం తలా ఉడతా భక్తిలాగా ఈ రాష్ట్ర ఉద్యమానికి చేసినారు. ఆ కాలంలో మీరు చూసినట్టయితే ఇంకా ఒకరోజు కేటీఆర్ గారిని నన్ను అరెస్ట్ చేసి ఒక గంట సేపట్లో వదిలేస్తామని చెప్పి గోల్కొండ కోట కింద ఒక పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇక మధ్యాహ్నం పోయింది, సాయంత్రం పోయింది, రాత్రి పోయింది. కేటీఆర్ గారు అంటుండే, సీనన్న తెలుసుకోయి నువ్వు లాయర్గా అంటే పోలీసు వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడే వదిలేస్తామంటారు, వదిలేరు. ఆ రోజు గోల్కొండ కోట చూసి మేము అనుకునేది ఇక్కడికి వెళ్ళి రాజ్య పరిపాలన జరిగింది తెలంగాణలో, ఆ రోజులు ఎట్లుండనో అని. దాన్ని మళ్ళీ కేసీఆర్ గారు జెండా ఎగిరేసినప్పుడు, నేను అక్కడ ఆ జెండా ఎగిరేసేటప్పుడు కూర్చున్నప్పుడు మా అనుభూతి అసలు మామూలు స్థాయిలో లేదండి. అది మాకుంటుంది, కానీ ఉద్యమం జరిగేటప్పుడు ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ అనుభూతి ఉంటుందా? ఆ ఉద్యమ ద్రోహులు, మమ్మల్ని కొట్టిన వాళ్ళు, మమ్మల్ని తరిమిన వాళ్ళు ఈ కేసీఆర్ గారి దగ్గర చుట్టూ అటుపక్క ఇటుపక్క కూర్చొని వారి చెవులు కొరుకుతూ ఉండి మాకు అన్యాయం జరుగుతూ ఉంటే మేము భరిస్తూ చూసి అసలు కుంగి కృషించిపోతూ ఉన్నామే తప్ప ఎక్కడ మేము బయటికి చెప్పుకోవడం కూడా మాకు ఇష్టం లేదు. అంటే కేసీఆర్ గారిని కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ ఒక చిన్న ఏదన్నా ఇది గరిచినా మేము దాన్ని భరించే వాళ్ళం కాదు. సో అట్లా భరించినాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్క ఇంట్లో 4 పదవులు. ఇవి చాలా కోపం, మీలాంటి వాళ్ళకు చాలా ఆగ్రహం తెప్పించినాయి. 4 మాలాంటి వాళ్ళకి వంచితే ఇయ్యాల ఎంత కృతజ్ఞతగా పడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఎందుకుందండి ఈ రోజు వరకు? ఆ రోజు కొత్తగా జీవితంలో ఒక కొత్తగా ఇప్పటి వరకు మా తాతలు అయ్యాలు ఎమ్మెల్యేలు కాలేదు, నేను అయినా అనుకోండి, నాకు ఎంత కృతజ్ఞతాభావం ఉంటుంది. సో అటువంటిది ఇక్కడ నిర్మాణం ఎక్కడో లోపభూయిష్టంగా జరిగింది. అంటే తన ఓన్ సైన్యాన్ని తాను నిర్మించుకొని ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక ధీటైనటువంటి ఈ దేశ రాజకీయాలలో ఒక పార్టీగా నిర్మాణం జరగలే. రెడీమేడ్గా బయటి పార్టీలలో ఆల్రెడీ ఎలివేటెడ్ వాళ్ళని తీసుకొని ఈ పార్టీ నిర్మాణం చేసి దేశవ్యాప్తంగా యుద్ధానికి బయలుదేరేసరికి అన్ని శక్తులు కూడగట్టుకొని ఇప్పుడు కేసీఆర్ గారి మీద దాడి మొదలుపెట్టింది. ఈ అసలు టైంలో ఈ ద్రోహులందరూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా నేను ఏమంటానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు సంబరపడతా ఉన్నాయి, కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు ద్రోహులే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏదైతే వెళ్తున్నారో వీళ్ళ భావజాలం కానీ, ఈ నెగటివ్ థాట్స్ కానీ, లేకపోతే వెన్నుపోటు దారులు అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు, వీళ్ళందరూ ఆపర్చునిటీస్, అవకాశవాదులు. అందులో పదవుల కోసం పోవడమే. మళ్ళీ అందులోకి పోతే ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఇమీడియట్ టికెట్లు వస్తాయి, ఇమీడియట్ మంత్రులు అవుతాం, ఇమీడియట్ ఏదో అవుతామని వెళ్తున్న వారే. వీళ్ళని తీసుకొని మేము పెరుగుతున్నాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పప్పులో కాలేసినట్టే, తప్పలో కూడా కాలేసినట్టు. కానీ కేటీఆర్ కూడా విపరీతమైన భావోద్వేగానికి గురైంది కదా. అంటే వాళ్ళు మీకు చెప్పకపోవచ్చునేమో కానీ పొరపాటు చేసిన భావన వాళ్ళు కలుగుతున్నట్లే కదా. నేనంటాను, గాళ్ళు పోతే ఎందుకు భావోద్వేగం కదులుతుంది నీకు? మేమందరం నీ దగ్గరకు వచ్చి అన్నా మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎందుకు భావోద్వేగానికి గురిగాలే? మేమందరం కూడా ఏ పదవులు లేకుండా మేము తిరుగుతున్నప్పుడు అనేక మంది ఉద్యమకారులు ఒక్కసారి కూడా ఇప్పుడు ఎందుకు అడుగుతామండి? నీ కుండలో బువ్వు ఉన్నది, మేము అడుగుతున్నాం. నీ కుండలో బువ్వ లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినామా? ఆ పదవి ఈ పదవి అని. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పదవులు ఉంటాయి, అనేక పదవుల్ని మొదటి నుండి కష్టపడ్డ వాళ్ళకి ఇస్తారని మేము ఆశించినాం. ఇవాళని కలిగింది కదా. ఒక రాష్ట్రానికి, ప్రభుత్వానికి మనం ముఖ్యమంత్రి అయినారు, మీరు మంత్రులు అయినారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మీకు పెట్టడానికి ఎందుకు ఉద్యమకారులకు చేతులు రాలే? ఈ ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఈ నామినేటెడ్ పదవులు మీకు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు నేను ఒకరు అంటారు, నాకు 3 ఏళ్ళు నువ్వు ఎంబీసీ చైర్మన్ అయినావు కదా అంటారు.
3 ఏళ్ళు ఒక్కొక్క సంవత్సరం జీవో అండి 3 సార్లు బతలాడాల్సి వచ్చింది. అవునా? ఒక 2 నెలల ముందు నుంచే మేము ఇక బతలాడాలి వాళ్ళని ఎక్స్టెన్షన్ ఇవ్వమని. అదే నాతో టీవీలో తిట్టినటువంటి వాళ్ళు మీకు పేర్లతో సహా చెప్తాను. ఈరోజు రావుల శ్రీధర్ రెడ్డి గారు, క్రిషాంక్ గారు, వేరే పార్టీల జెండల్ దళగా పెట్టి వచ్చిన వాళ్ళు అందరినీ ఇవాళ టాప్ ప్రియారిటీ చేసి మీడియా కమిటీలలో వేసి వాళ్ళే టీవీలలో కనిపించి ఇవాళ వాళ్ళకు 3 ఏళ్ళు మాకు 3 ఏళ్ళు ఇస్తే ఎవరు గొప్ప, ఎవరు ఇది, ఏంది ఈ పరిస్థితి పార్టీకి? ఇప్పటికి కూడా అంతే. ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా మాలాంటి వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు అక్కడ. భవన్లో రానే అంటే ఏమి ఇయ్యరా మీకు అవకాశం అసలు ఉంటే కదా. ఇప్పుడు 30 ఏళ్ళు అయింది నేను టీవీలలో మాట్లాడబట్టి. మీకు నచ్చుతుంది కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అంటే మీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అంటే వద్దని చెప్తారా భవన్లో? ఇక పెడతంటే వద్దంటారా లేదంటారా, వాళ్ళ పిలుపులే ఉండేవి అంటున్నా. మీరు ఆ ప్యానెల్ చూడండి. ఇప్పుడు నేను అంటాను ఇలా కౌశిక్ రెడ్డి గారో లేకపోతే దాసో శ్రావణ్ గారో 3 పార్టీలు మారి, అంటే మా సోదరుడు బీసీ నాయకుడు కావాలి, కానీ లేదంటే ఇంకో పార్టీ మారిన వాళ్ళు లేటెస్ట్ లీడర్లు అక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఈ అవకాశవాదులను తిడతారు. నాకు కంప్లీట్ రైట్ ఉందా అవకాశవాదులను తిట్టేది? వాళ్ళకుందా? ఎక్కడో పార్టీని మౌలికంగా ఈ ఆలోచనలే చేస్తలేరు. ఎవరు ఏమవుతుంది పార్టీలో, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాలి, వాళ్ళ సేవలు ఇంకో దగ్గర ఉపయోగించుకోవాలి. అట్లా కాదు. మీరు కేసీఆర్ను కలవక ఎన్ని రోజులైంది? నేను ఇప్పుడు అసలు పార్టీ మీటింగే లేదు, ఓడిపోయింది పార్టీ ఓడిపోయిన నుంచి. మొన్న అసెంబ్లీలో కేటీఆర్ గారిని కలిసి మాట్లాడదామంటే అన్న తర్వాత మాట్లాడదాం అనుకుంటే పోయినారు. ఎక్కడ ఆయన దగ్గర సెల్ఫీలు ఫోటోలకు ఉన్న విలువ మాకు లేదు, మాటలకు ముచ్చట్లకు లేదు. సార్ని అంటే సరే, సారు ఇప్పుడు మేము సార్ని అంటే మాకు ప్రగాఢమైన విశ్వాసం అండి. సార్ అంటే మాది భక్తిభావం. మీరు అనుకోవచ్చు మేము రాజకీయ పరంగా సార్తో పోలే. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాము అనే విశ్వాసం 2001లో మాకు కలిగింది. కాబట్టి కలగని వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, మమ్మల్ని కొట్టే లాఠీల వైపు ఉన్నారు, మమ్మల్ని కాల్చే తుపాకుల వైపు ఉన్నారు. కానీ మేము కేసీఆర్ గారి మాటల వైపు ఉన్నాం. ఆ రోజు రాజ్యం తూటాల వైపు అవకాశవాదులను ఉన్నారు. వాళ్ళందరూ ఇలా ఇటు సైడ్ వచ్చినారు. మేమందరం ఇలా అని పునాదిరాలు భూమిలోనే ఉన్నట్టు మేము అనిగిపోతూ ఉన్నాం. కానీ ఒక మాట, కడియం శ్రీ గారు తెలుగుదేశం, కేసీఆర్ తెలుగుదేశం, మీరు తెలుగుదేశం. ఎవరు ఎట్లాంటి వాళ్ళు కేసీఆర్కి తెలియదా? తెలుసు. అంటే ఎక్కడ కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఆ రోజు మేము ఏమనుకున్నామంటే ఈయనకేమైనా సీనియారిటీ ఉందేమో, ఏదైనా అనుభవం ఉందేమో పరిపాలనలో, రాష్ట్రం కొత్తగా వచ్చింది కదా, వారి అనుభవం తీసుకోవడానికే తీసుకున్నాడేమో. మేము అన్నీ కేసీఆర్ గారి ప్రతి నిర్ణయాన్ని మేము పాజిటివ్లో చూస్తామండి. ఇక్కడ మాకు తెలంగాణ ఉద్యమకారులకు కానీ సీనియర్ పార్టీ నాయకులకు కానీ ఏముంటుందంటే మా కేసీఆర్ గారు అడుగు తీసి అడుగేస్తే అది మంచి వైపే వేస్తారనేది మాకు ఈ రకంగా ఉంటాం. అయితే ఈ మధ్యన మాకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనేక పార్టీ మీటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కోసారి ఓన్లీ జనరల్ సెక్రటరీలతో మీటింగ్ అంటారు, ఒక్కోసారి ఏమో సెక్రటరీలు అందరినీ పార్టీ కార్యవర్గం. ఇప్పటి వరకు అసలు పార్టీ పరంగా విశ్లేషణలే లేవండి. నేను ఒకసారి మా కేసీఆర్ గారిని అడిగాను, సార్ ఎన్టీ రామారావు తర్వాత చరిష్మాటిక్ లీడర్ మీరు మీ చరిష్మాటిక్ లీడర్ ఉన్నప్పుడే మాలాంటి ఎంబీసీ కులాలకు చెందినటువంటి నాయకులము ఎప్పుడు అవకాశాలు రావు మాకు. సరే పోటీ చేద్దామంటేనేమో డబ్బులు లేవంటారు, లేకపోతే మీ కులంకి వెళ్ళి ఎంతమంది ఉందంటారు. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ నామినేటెడ్ గవర్నర్ కోటా లాంటి నామినేటెడ్ పోస్టులు కానీ, లేకపోతే ఇంకేదన్నా నామినేటెడ్ పోస్టులు కానీ, రాజ్యసభ మెంబర్లు కానీ, మీలాంటి చరిష్మాటిక్ లీడర్లు ఇప్పుడు మమ్మల్ని అకామిడేట్ చేస్తేనే అవుతాం సార్. మీరు చేయకపోతే ఇంకా 50 ఏళ్ళైనా ఈ వర్గాలు అసెంబ్లీకి రావు, పార్లమెంటుకు రావు సార్. ఆ అసెంబ్లీ వీఆర్కే సిల్క్స్ అని పేరు పెట్టిన, అంటే వెలమ రెడ్డి కమ్మ, అంటే అది అసెంబ్లీ భవనం కాదు, అది బట్టల షాపులు ఉంటాయి చూడండి, వీఆర్కే సిల్క్, వెల్మారెడ్డి కమ్మ. ఆ సమస్యలే చర్చింపబడతాయి, వాళ్ళకి కావాల్సిన చట్టాలు చేసుకుంటారు. సో నేనేమంటున్నా, రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఇవాళ ఎస్సీలు అందులో ఉన్నారు. వాళ్ళు కూడా రాజ్యాంగము ఎంతమంది అయితే, ఉదాహరణకి 18 మందో 19 మందో చట్ట ప్రకారం అక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వస్తారు ఎస్సీలు. మరి 20 ఎందుకు అయితే లేదు, 21 ఎందుకు అయితే లేదు 1956 నుంచి ఈ రోజు వరకు? అంటే అక్కడ కూడా ఫెయిల్ అయినాం, ఎస్సీలు కూడా ఫెయిల్ అయినారు. రాజ్యాంగ ప్రొటెక్షన్ ఉండి వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు సంఖ్య. మీకు చెప్తాను, కడియం శ్రీహరి గారు ఇప్పుడు ఇన్నిసార్లు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, లేకపోతే పేరెన్నికగన్న నాయకుడు, ఆయన మళ్ళీ ఎక్కడ పోటీ చేస్తుండండి? ఇంకో రాజయ్య అనే మాదిగని కొట్టేసి అక్కడనే సీటు తెచ్చుకున్నాడు తప్ప ఇంకొక రెడ్డియో వెల్మనో కమ్మ ఉన్న దగ్గర పోయి చేయగలిగిండా? ఇవాళ మా ఎవరైనా దళితులు కానీ ఇవాళ ఎవరైనా కానీ వారి రిజర్వ్డ్ కేటగిరీలోనే కొట్లాడుతున్నారు. పక్కకు పోయి ఒక్కసారి చూశాను, సర్వే సత్యనారాయణ దమ్మున్న లీడర్ మల్కాజ్గిరికి వెళ్ళి గెలిచిండు. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అవకాశం, అట్లా వస్తే కనుక వాళ్ళు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. మోత్కుపల్లి నరసింహులు కూడా జనరల్ కోటాలో గెలిచి ఆయన మంత్రి అయినాడు. టైగర్లు అట్లా ఉన్నారు, ఒక్క సీటు.
కానీ ఈ రోజు వరకు మీరు అసెంబ్లీలో లెక్క పెట్టండి, అంబేద్కర్ గారు ఇచ్చిన సంఖ్య తప్ప సొంతంగా మనం బలము పెంచుకున్నటువంటిది, పార్టీలు పెంచినటువంటిది చూపించండి నాకు. ఎస్సీ ఎస్టీల సీట్లు పెరిగినట్టు, అన్రిజర్వ్డ్ దాంట్లో ఇచ్చినట్టు. ఇక బీసీ లేదంటే అగమ్య గోచరం, మాకు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షనే లేదు. మీకు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉదాహరణకి ఈరోజు ఉన్న పరిస్థితి, నాది సంశయం, మీరు ఇంతకుముందు చిట్చాట్లో మాట్లాడుతూ అడిగినారు. ఇవాళ నాకు ధర్మ సంకటం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ఏమని? ఒకవైపు ఏమో నేను ఉద్యమకారుణ్ణి, 2001 నుంచి పార్టీలో ఉన్న టీఆర్ఎస్లో, మరి ఈరోజు స్టేట్ సెక్రటరీని, మరి ఒక ఎంబీసీ చైర్మన్గా కూడా పనిచేసిన, బీసీల పట్ల నేను పనిచేసిన, నాకు ఒక బీసీ సంఘం ఉంది, నాకు ఒక కుల సంఘాలు ఇవి ఉన్నాయి. మల్కాజ్గిరిలో నిన్న నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, అయ్యో మొర్రో అని టీవీల ముందు ఏడ్చిన ఆయనని మీరు ఆయన దగ్గర ఏదో బలం ఉందని మల్కాజ్గిరిలో తీసుకొని ఎన్నికల ముందు ఆగమేఘంగా తీసుకొని ఆయనని ఈరోజు ఎంపీ క్యాండిడేట్గా మనకు పంపారు. ఇవాళ నా వాదానికి నేను ఒక బీసీలు గెలవాలి, రాజ్యాధికారంలోకి రావాలని పోరాడే వ్యక్తికి ఇవాళ లక్ష్మారెడ్డి గారికి నేను ఎట్లా పనిచేయాలి? లేదు ఉద్యమకారుడా, పోనీ ఉద్యమకారుడు కాదు, పోనీ పార్టీలో సీనియరా, ఒక 9వ 10లో చేసిండా, ఎప్పుడన్నా కేసీఆర్ గారి విధానాలను నచ్చి పనిచేసినాడా? ఇప్పుడు 10 రోజులైంది కదా ఆయన పార్టీ మారి, మరి కేసీఆర్ గారి విధానాల పట్ల ఆయనకు విశ్వాసం లేకనే కదా వేరే పార్టీలో అంటే మీరు ఆయన వచ్చి ఎంపీ అయితే రేపు ఉంటాడా? అవును, అంటే మీ ఉద్దేశం పాత బీఆర్ఎస్ సహచరుడు, ఉద్యమంలో ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ కాబట్టి మీరు బీఆర్ఎస్లో ఉంటూనే మీ ఉద్యమ మిత్రుడు ఓటేపియాలని ఇంట్లో ఉండి చేయమండి. అట్లా అనైతికం మేము అటువంటి అలవాట్లు మాకు లేవు. కానీ నేను చెప్తున్నా ఎంత ధర్మ సంకటం, మా మానసిక సంఘర్షణ గురించి మీ ముందు పెడుతున్నా. ఇవాళ ఆయన ఉద్యమకారుడు, ఒక బీసీ, మరి నేను ఏం చేయాలి? ఇన్ని రోజులు బీసీలు రావాలి, బీసీలారా మీరు ఏకంగా అండి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన బీసీలందరూ రాజ్యాధికారంలోకి రావాలి, మనకు కులగణన రిజర్వేషన్ కావాలి, చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తే రాష్ట్రం అంతా. ఇవాళ మా పార్టీ ఏమో నిన్న మొన్న వచ్చిన పార్టీ లక్ష్మారెడ్డి గారికి ఇచ్చే, కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డికి నిన్న మొన్న మాకు ద్రోహం చేసి వెళ్ళిపోయిన ఆమెకే ఇచ్చే. మరి వాళ్ళిద్దరికంటే ఎవరు ఇక్కడ మిన్న అనేది ఎట్లా చేయాలి చెప్పు? నిన్న కేటీఆర్ అనేది ఆస్కార్ స్థాయి నటులు అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎవరు నటులు? మీరు నా కాన్స్టిట్యున్సీ వరకు నేను పరిమితమై మాట్లాడుతున్నా. మల్కాజ్గిరి మీరు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నాక ఈ రకంగా నిర్ణయం, రేపు లక్ష్మారెడ్డి గారు గెలుస్తారు అనుకుందాం, మేము మా సార్ నిర్ణయం కాబట్టి మేము గెలిపిస్తాం. కానీ మీరు ఇప్పుడు మాట్లాడేటోళ్ళంతా అక్కడక్కడ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు మీలాగా. ఇప్పుడు చాలా మంది ఇది కూడా చెప్పట్లేదు, మరి మౌనంగా మంచి ఉద్దేశంతో చెప్తున్నాం. అవును, మంచి ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశాన్ని కూడా బలంగా వ్యక్తీకరించే వాళ్ళ సంఖ్య ఏళ్ల మీద పెట్టేంతనే ఉంది. ఇప్పటికీ చెప్పడం లేదు. నిజము చెప్పకపోతే గనక ఎవరైనా మునగవలసిందే. బీఆర్ఎస్కు డ్యామేజ్ జరిగింది. మీరు ఇంకా ముందు నుంచి ఎందుకు చెప్పలేదు ఇంత గట్టిగా వాయిస్? ముందు నుంచి కూడా అవకాశం ఉంటే ఎక్కడైనా ఆ వసతి కల్పిస్తే చెప్తామండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి? ఎగ్జాస్ట్ అయ్యి చెప్పడమే. ఇప్పుడు గాలిని బంధించగలుగుతామా? ఉక్కపోతాయి ఎక్కడో దగ్గర నుంచి బయటపడుతుంది. ఏం చేద్దాం చెప్పండి? మరి మాకు ఇప్పుడు ఇది మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకేమో ఈ కర్మ. ఇప్పుడు మాలాంటి వాళ్ళం పార్టీలు మారట్లేదు. నిజంగా మారాలంటే ఎవరు మారాలండి ఈరోజు అవకాశాల కోసం? ఇందులో అవకాశాలు రానోడు దీని మీద కోపంతోనే వెళ్ళిపోవాలి. ఇలా అవకాశాలను పొందినోడే పోతున్నాడు అవతలికి. అవును, అక్కడ తీసుకుంటే వాళ్ళు కూడా, నేను గతంలో చెప్పిన మా పార్టీకి, నేను అంటే నేరుగా మా నాయకుడికి చెప్పకపోయినా, పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పకపోయినా, బయట చిట్చాట్లో ఎమ్మెల్యేలందరికీ కానీ లేకపోతే మామూలుగా మా సీనియర్ నాయకులతో కానీ మాట్లాడేటప్పుడు, ఈరోజు మనం ఫిరాయింపులు చేస్తున్నాం, నేటి ఫిరాయింపులే రేపటి పిరంగులై మన మీదకే వెళ్తాయి అన్న. ఎవరితో అన్నారు? చాలామంది. ఒకసారి మీడియాలో కూడా అన్న, ఫిరాయింపులు నాకు వ్యతిరేకం, నేను వ్యతిరేకం స్వతహాగా, నా క్యారెక్టర్ని చంపుకోను, సరే పార్టీల పేరుతో రాజకీయాల పేరుతో. సో నేటి ఫిరాయింపులు రేపటి పిరంగులై వెళ్తాయి మన మీద కన్నా. ఈరోజు అది జరిగింది కదా. ఆ రోజు ఫిరాయించి వచ్చిన వాళ్ళందరూ ఇలా మా మీదకి పిరంగులై వెళ్తున్నాయి, మళ్ళీ అవతలు పోయి తీరుతున్నారు. రేపు నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, నేటి ఫిరాయింపులే రేపు పిరంగులై వెళ్తాయి మీ మీదకి, మళ్ళీ రేపు వచ్చే దాంట్లోకి పోతారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏమైనా నిజాలు ఉన్నాయా? సరే, వాళ్ళ అవకాశవాదులు అనుకుందాం. మీరు అన్నారు కదా అవకాశం కోసం వచ్చారు అవకాశవాదులని. వాళ్ళు బీఆర్ఎస్ మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో, లేదా వాళ్ళ యాంగిల్లో విమర్శలు ఉండొచ్చు, లేదా వాళ్ళ ఉద్దేశంలో తీర్థయాత్రను ఒకరంటే అవమానాలు మరొకరు అన్నారు. ఏమో మాట్లాడండి, వాళ్ళ డెఫినేషన్లు వాళ్ళకు ఉన్నాయి. అందులో నిజాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీకు రాగానే పదవులు వచ్చినాయంటే మాట్లాడందే ఇచ్చిరా? నిన్ను అవమానపరచడానికి ఇచ్చిరా? డిప్యూటీ సీఎం పదవి నీకు ఆత్మగౌరవం పెంచడానికి ఇచ్చిరా? మిమ్మల్ని కేసీఆర్ గారు ఇచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి, ఈరోజు అనుభవించి, నువ్వు ఎంపీగా అనుభవించి, ఎమ్మెల్యేగా అనుభవించి, ఇవాళ మా పార్టీలో మొదటి నుంచి ఉన్న ఆయనను కాదని
ఒక ఆరూరు రమేష్ని వదులుకున్నాం, మేము రాజయ్యను వదులుకున్నాం, అనేక మందిని వదులుకున్నాం కదా ఒక వ్యక్తి గురించి. ఇవాళ ఆయన బిడ్డ గురించి ఎంత స్వార్థం చూడండి. ఆయన ఉండంగా ఒక ఆయన కూతురు గురించి ఇప్పుడు టైంలో అట్లా రిజైన్ చేయడం ఎంత మహాపాతకం అండి. అంత మోసం చేయొద్దు కదా. ఇప్పుడు నీకు బీఫామ్ నీకు ఆల్రెడీ క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక అంటున్నారు, అక్కడ మంచి అవకాశం వచ్చింది అందుకోవాలని వాళ్ళు అంటున్నారు. నేను అదే అంటున్నా, అవకాశవాదులు. ఆ అవకాశవాదులతో పేకమేడ నిర్మించుకున్నాము, ఇలా ఇట్లా అవుతుంది. కానీ ఈ పునాదిరాళ్ళు ఉన్నాయి ఇంకా ఈ పార్టీలో గట్టిగా పునాదిరాళ్ళు ఎప్పుడైనా బయటికి కనబడవు. అదే వచ్చింది మా బాధ. ఎంత వజనాన్ని మోస్తాం, ఎప్పుడోసారి దసుకుతుంది. ఒక్కొక్క రాయి మా పునాదిరాళ్ళు కూడా కదిలినాయి అనుకో. మా బొత్తురామ్మోహన్ గారు ఉద్యమకారుడు వెళ్ళిపోయారు, అదో పునాదిరాయే కదా. ఇక కదలిక స్టార్ట్ అయింది అనుకో, పునాది కదిలిందంటే ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి యాక్టివ్గా, ఎందుకంటే సారు ఏం బిజీలో ఉంటాడో తెలియదు. వారి ఆలోచనలు, వారి ఆరోగ్యం మాకు ఎప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు సార్. ఇవాళ అంబేద్కర్కి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అన్ని విగ్రహాలు ఫ్యూచర్లో వచ్చేటట్టు మహానాయకుడు ఆయన. మేము ఆయన గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈరోజు తారక రాముడు యాక్టివ్గా ఉన్నాడు, పార్టీని నడుపుతూ ఉన్నాడు. మేము అందరం కూడా ఇవాళ తారక రాముడు ఆ రోజు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత కాప్రాలో తొలి మీటింగ్ అరేంజ్ చేసినాం మేము. సో మా మీద ఆ ప్రేమలు ఎందుకు తగ్గుతూ ఉన్నాయో అర్థం అవ్వట్లేదు. ఒక మనసిప్పి మాట్లాడుకోవడాలు ఎందుకు జరుగుతలేవో అర్థమవుతలేదు. ఆయన చుట్టూ ఈ కొత్తగా చేరిన వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ. ఇప్పుడు ఒక అవకాశవాదిని తిట్టాలంటే ఎవరు తిట్టాలి సార్? ప్రెస్ మీట్ పెట్టి ఆయనను విమర్శించాలి. అవకాశవాది కాని వాళ్ళు తిట్టాలి. మేము మా సారు పోరాటాన్ని చిత్రీకరించి మీరు ఏం చేసిర్రు రాబాయ్, మీరు పోతే పోన్రి, మేము అందరం ఉన్నామని మాట్లాడాలి. కానీ మాతోని ప్రెస్ మీట్లు పెట్టియకుండా ఇక నిన్న మొన్న పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు, మా ముందు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ అవకాశవాదులను తిరితే ఏం చెప్పాలి? ఒక మాట, ఒకవేళ పూర్వం నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి పెత్తనం చేస్తున్నారు, ఐడి కార్డు ఇస్తే ఎవరి సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, ఎవరి నంబర్ వేస్తే కనుక మేమే ఎక్కువ ఉంటాం కదా సార్. పునాదిరాళ్ళు ఎక్కువ. మరి మీరు కలవండి అందరూ, ఎందుకు చెప్పారు ఇవన్నీ? మీరు మాట్లాడుకోలేరు. ఏం కలుస్తాం ఇప్పుడు? పోయిన తర్వాత చుట్టూ వాళ్ళేనా ఇట్లా ఆగు అంటారు. ఇది నిజంగా ఇది నేను ఎప్పుడు చూడలేదండి తెలుగుదేశంలో. మాకు అసలు ఇటువంటి అనుభవించలే. లేకపోతే తెలుగుదేశంలో మీరు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు సులభంగా కలిసి, అరే మబ్బులను 5 గంటలకు పోయి ఆడ లైన్ కట్టు ఎన్టీ రామారావు గారిని కలవని రోజే లేదు మాకు. 5 గంటలకు పోతే ఆ రోజుల్లో రమణా నాయక్ మా స్టేట్ ప్రెసిడెంట్, నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్, తర్వాత స్టేట్ యాక్టివిటీస్ కూడా చూసే ఇన్ఛార్జ్ను. మేము పోతే ఒక్కొక్కసారి పొద్దున్నే పోయి కలిసేవాళ్ళం. ఆ రోజు విద్యార్థి నాయకులం మేమే. దేవేందర్ గౌడ్ గారికి పిఏగా కొన్ని నెలలు నేను అంటే పిఏ అంటే అఫీషియల్ కాకుండా విద్యార్థి నాయకుడిని కాబట్టి అన్నీ అందించేటోళ్ళం, పేపర్లు కానీ ఇవి కానీ వారికి సేవలు చేసేటోళ్ళం మా పార్టీలో ఉన్న వాళ్ళకి. దట్ ఇస్ బ్యూటిఫుల్. నాట్ చంద్రబాబు నాయుడు ఎరా, అది కార్పొరేటీకరణ అయింది. ఎన్టీ రామారావు ఎరా గురించి చెప్తున్నా నేను. మాది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు పాలసీ కొంత చేసినాం. ఏ అడ్వర్టైజింగ్లు చూస్తే ప్రజలు తిట్టుకునే వాళ్ళండి. ఎందుకు అంత అడ్వర్టైజింగ్? మా కేసీఆర్ గారికి అవసరమా ఏంటి అసలు? ఆ కార్పొరేటీకరణ ఏంటి? 100 కోట్లు ఉన్నవాడికి నువ్వు అంటున్నావు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల గురించి కూడా మాట్లాడుతున్నా నేను. ప్రైవేట్ యూనివర్సిటీ పెడితే 2 లక్షల ఫీజు కట్టాలంటే ఒక బీసీ ఎస్సీ ఎట్లా కట్టగలుగుతాడు? నాకు ప్రభుత్వ యూనివర్సిటీలు కావాలన్నా, నాకు ప్రభుత్వ యూనివర్సిటీ ప్రభుత్వ విద్యాలయాలు కావాలన్నా, నాకు ప్రైవేటు యూనివర్సిటీలు మేము ఇన్ని ఇచ్చినాము అని చెప్తే దాన్ని ఒక బీసీగా ఒక ఎంబీసీగా నేను సమర్థించాలనా? ఎవరి కోసం ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిన? వ్యక్తుల కోసం. వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తేవి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తేవి, వాళ్ళని మంత్రులను చేస్తేవి. ఇవాళ వాళ్ళ కింద పోయి మేము పని చేయాలంటే మేము ఎట్లా చేయాలి? కనీసం కలుపుతారా? వాళ్ళని మా వాళ్ళని చూసుకోవాలండి. మా పార్టీ నాయకులు ఖబర్దార్, మా పార్టీలో నాయకులు అంటే చాలా ఇది గౌరవం ఇవ్వాలని చెప్పిరా? మంత్రులకు ఇచ్చేటప్పుడు, ఎమ్మెల్యే ఇచ్చేటప్పుడు చెప్పిరా? ఓన్లీ ఎమ్మెల్యేలు అంటారు. ఎమ్మెల్యేలు అందరు కొత్తగా వచ్చిన వాళ్ళేనా? ఆ ఎమ్మెల్యేలు మమ్మల్ని దేకకనేపాయి. ఇప్పుడు ఏదో బీసీ సంఘం అని, మేము ఏదో కుమ్మరి సంఘం అని ఒక కులంలో ఎవరో ఉంటారు. ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మా కుమ్మర్లు ఈ ఆపద వచ్చింది మట్టికుంట ఏదో ప్రాబ్లం అంటారు. మేము ఫోన్ చేయాలి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొత్తగా పార్టీలో చేరిన ఆయన ఏం చెప్పుకోవాలి? ఆయన కేర్ చేస్తాడా? ఆయన నన్ను కాదని ఆయనకు చెప్పుకుర్రా అని అంటారు. గతంలో ఏముండేదంటే మాకు ఎన్టీ రామారావు టీడీపీ టైంలో మా పార్టీ నాయకుడు వచ్చిండే ఆగురు అని బయట వాళ్ళని ఆపి మాతో మాట్లాడి పంపేవాళ్ళు. ఎట్లయినా పోయినామంటే అసలు మాకున్న మేధస్సు కానీ మాకు ఇప్పుడు ఒక జన్మ ఎత్తినాం సార్. బుచ్చన్న బాగా గమనించండి. లాయర్ చదువుకున్నాం, ఒక టీచర్ కొడుకుని. ఈరోజు ఈ జన్మలోనే ఒక చట్టసభలో అడుగు పెట్టాలి, నా వర్గాలకు సేవ చేయాలని ఒక బ్యూటిఫుల్ ఒక కాన్సెప్ట్తోని నేను అంటే మనసా వాచ ఒక మంచి చేయాలని ఈ జన్మని ఎత్తిన. ఇంకొక 5-6 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ వయసు వస్తుంది.
మరి మేము ఈ లోపలనే కదా మేము చట్టసభల ముఖం చూడాలి. ఇదే టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో నన్ను ఎమ్మెల్సీగా డిక్లేర్ చేశారా చేయలేదా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని అడగండి మీరు, కేసీఆర్ గారు. మరి దాని సాక్ష్యం మా కేటీఆర్ గారే కదా. మరి ఇవాళ ఎందుకు రేపు గవర్నర్ సీట్లు వచ్చినప్పుడు 7 వస్తే 7 మీరు ఓసీలకే ఇస్తారా మీరు? ఆ రోజు కోటిరెడ్డికి, వెంకటరామరెడ్డికి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? గా 7 ఒక్క ఈ పునాది రాయి మీకు బరువైందా? మనం అట్లా కాదు మరి, ఎందుకుండాలి మరి అట్లా. ఇప్పుడు మీరేమో కేసీఆర్నేమో ఆహా ఓహో అంటారు, మేము మళ్ళీ ఇప్పుడేమో మొత్తం తప్పులు ఏమి జరిగినా మొత్తం తప్పులను ఏకరువు పెడుతున్నారు. ఏమి ద్వైతీభావం ఎందుకు? ద్వైతీభావం కాదు ఇది. మీరు ఒక్కసారి గమనించండి. మీ ప్రశ్నల్లోంచి పుట్టినటువంటి భావనలు ఎందుకు అడుగుతున్నా అంటే, నా మీద ఎందుకు ఎగ్జాంపుల్ వేసుకుంటున్నా అంటే, ఇంకొకరిని సంబోధించి మాట్లాడలేదు కదా. ఇంకొకరిని సంబోధించి నేను ఎట్లా మాట్లాడగలుగుతా అంటే, నేను అందుకే అన్నా, నన్ను ఒక కార్యకర్తగా ఒక పునాది రాయిగా చూడండి. నేను ఇది పునాది రాళ్ళు మాట్లాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పునాది రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మొత్తుకుంటున్నాయి, అవి మాట్లాడుతున్నాయి, ఇవి మనోసంఘర్షణ పడుతున్నాయి. ఇది నా రూపంలో బయటికి వెళ్ళింది. మిగతా పునాది రాళ్ళ గురించి ఆలోచించండి, నా గురించి కాదు. కనీసం ఒక్కసారి కూడా అవకాశం రాని పునాది రాళ్ళు ఎన్నో ఉన్నాయి. మేము కింద పడి నగిలిపోతా ఉన్నాం. ఒక మాట మీరు నలిగిపోతున్నారు. ఇవాళ పీఓపీ లాగా వచ్చిర్రు వాళ్ళు. ఒకవేళ ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతున్నారు, అవకాశవాది మాట్లాడుతున్నారు. ఎంపీలే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-10 ఎంపీలు గెలిచింది అనుకోండి బీఆర్ఎస్, అప్పుడేమిటి మీ ఒపీనియన్? అది గెలుపు ఓటములు కాదు. నేను ఇప్పుడు గందరగోళం ఉన్నది. ఒక రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ కొంత మేరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కేసీఆర్ గారు ఉప ఎన్నికలో కరీంనగర్లో కేసీఆర్ గారి మీద ఎంత ప్రతిపక్షాలు మాట్లాడాలో అన్ని పార్టీలు ఏం చేయాలో చేసినాయి. కానీ తీరా ఉప ఎన్నికలో ఏమనుకున్నాం, కేసీఆర్ గారు ఓడిపోతే తెలంగాణ వాదం ఓడిపోతుంది. ఆ రోజు వాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ప్రచారం చేసి అక్కడ ఎవ్వరు డబ్బులు ఇవ్వలే వాళ్ళకు. ఆ విషయం తెలుసు నాకు. ప్రజలు ఓన్గా చేసిండ్రు, ఓన్ చేసుకుని. కానీ ఇవాళ అట్లా ఓన్ ఎందుకు చేస్తారు? టీఆర్ఎస్ పార్టీని నిజంగా చెప్తున్నా, నాయకులు ఎవరైనా నేను నిలబెట్టిన పార్టీని అంటే అది తప్పు. ప్రజలు అనివార్య పరిస్థితులలో ఒక రాజకీయ వ్యవస్థలో మనకొక రాజకీయ ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే పార్టీ కావాలి. కాబట్టి ప్రజలు నిర్మించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అది ఎవరన్నా నాయకులు ఇది మాది ఇది పార్టీ అని అనుకుని ఏమన్నా చేస్తే మాత్రం అది తప్పు జరుగుతుంది. అందుకే ప్రజలు డిజైన్ చేసుకుంటే ఇది కూలిపోతుంది. నేనేమంటున్నంటే, ఎక్కడైనా తన ఓన్ సైన్యం తన మీద నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలి కదా. ఒక యుద్ధ రంగంలో పోయేటప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి, ప్రతిపక్షంలో ఉన్నాం కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేస్తూ ఉంది. ఎవరు కొట్లాడాలి? ఇప్పుడు రోడ్ల మీద పోయి మళ్ళీ ధర్నాలు, ఆ పోలీస్ దెబ్బలు ఎవడు తినాలి, ఆ కేసులు ఎవడు పడాలి? మళ్ళీ ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులు మేము లగాయించి కొట్లాడగలుగుతాం. ఈ మొన్న వచ్చిన అవకాశవాదులు రోడ్ల మీద మాలెక్క కూర్చోగలుగుతారా? అటుకులు బుక్కగలుగుతారా? మా సార్ చెప్తాడు కదా. ఇలా అప్పట్లో మా సారు బ్రిగేడియర్ అని మాకు తాయితలు కట్టిండు సార్. తాయితలు కట్టి నన్ను ములుగు ఇన్ఛార్జ్ చేసిండు. మంగపేట లాంటి 7 తాడు అక్కడ కమిటీలు వేసి వచ్చినాం మేము. సో నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారి నిర్మాణము ఆ రోజుల్లో వారి యొక్క మమ్మల్ని ఏదైతే అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉత్ప్రేరకం చేసిండో అది చాలా అమోఘం సార్. ఆ రోజులలో ఎన్ని కష్టాలు పడ్డాం సార్. ఆ రోజు కేసీఆర్ గారు మనం వాయిస్ లేదు మీడియా పెడదామంటే 600 రూపాయల ఎన్ని వసూలు చేసి ఇవ్వాలని అన్ని కలెక్ట్ చేసి ఇచ్చినాం. ఇలా మెంబర్షిప్ డ్రైవ్లు ఎవడైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకునేది కానీ పైసలు ఇవ్వకపోయేది. 1000 రూపాయలు మేము జమ చేసి కట్టినాం సార్, కష్టం చేసి. సార్తో లంచ్ ఏర్పాటు చేసి కొంతమందిని ఆకర్షిద్దాం అనుకుంటే చిట్టీలు చింపి 20,000 రూపాయలు ఎవడు కట్టలేదు, మేము పోయి కట్టినాం. కూలి పని చేయమంటే చేసినాం, డబ్బులు పార్టీ మీటింగ్లకు అరేంజ్ చేసుకున్నాం. ఇవాళ ఆ రోజులలో జెండాలు సార్ నందు ఆర్ట్స్కి పోయి ఒక్కొక్కటి 25 రూపాయలు కొనుక్కొచ్చి కట్టినాం సార్. ఇలా ఉప్పల్ కాపురాలో మేము నాది చెప్తున్నా, అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జెండాలు పార్టీకి లేదు. మరి ఆ రోజు కొనుక్కొచ్చి కట్టుకుని మేము పోరాడినాం. ఇలా ఇటువంటి కార్యకర్తల పరిస్థితి ఒక్కనాడు కూడా పార్టీలో చర్చ జరగకపోతే రేపు ఎట్లా? మరి మీలాంటి వాళ్ళంతా ఇప్పుడు స్టార్ట్ అయింది, మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ అవుతున్నాయి కదా, కార్యకర్తలు చాలామంది ఓపెన్గా చెప్తున్నారు కదా వాళ్ళకు. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గంలో నేను రాష్ట్ర సెక్రటరీ, మీరు రివ్యూ రాష్ట్ర సెక్రటరీ. ఈ రోజు వరకు ఓటమి తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ లేదు. ఇక నేను ఏడా రాష్ట్ర సెక్రటరీగా మాట్లాడాలో మీరు చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదో మన సమన్వయం. అదే మళ్ళీ ఎమ్మెల్యేలే సెంట్రిక్. మొన్న మా ఎంపీ క్యాండిడేట్ని డిక్లేర్ చేసిరు. ఎవరి ముందు పిలిపించి మాట్లాడిరు? ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుకున్నారు.
ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడుకున్నారు. ఆడ కార్పొరేషన్ చైర్మన్, ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, పార్టీ ఇలా ఉన్న స్టేట్ సెక్రటరీలను కానీ, లేకపోతే పార్టీలో ఇంతకుముందు ఉన్న ఎవరిని పిలవలేదు ప్రతి నియోజకవర్గంలో. మళ్ళీ మొన్న పిలిచి మీటింగ్ పెట్టుకున్నది ఒక మంత్రి ఇంట్లో 4 ఎమ్మెల్యేలు కూర్చొని ఆయనను పిలుచుకొని, మరి అవి ఏంటి ఒప్పగింతలా ఇదా ఏంటో తెలియదు, ఆడ మీటింగ్ పెట్టిరు. మరి ఈ రోజు వరకు ఎందుకు ఆ క్యాండిడేట్ నిర్ణయంలో మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోవట్లేదు? వైనాట్ మీరు చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్గా, మాలాంటి కార్యకర్తలుగా ఎదిగిన రాజకీయ నాయకులు, ఒక చైర్మన్, నేను స్టేట్ సెక్రటరీ, క్యాండిడేట్ ఒక ఎంపీ, మాకు ఎంపీ క్యాండిడేట్ నిర్ణయం జరిగేటప్పుడు నేను ఉండాలా లేదా? మహబూబ్ నగర్ నిర్ణయాలు జరిగినాయి. మహబూబ్ నగర్ నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ, ఎక్స్ చైర్మన్లు కానీ పిలవలేదు. వాళ్ళు అక్కడ మా ముందే బయట లొల్లి చేసినారు. నేను అక్కడ విన్నాను, నాకు బాధ అనిపించింది. ఒక పార్టీ నిర్మాణంలో ఒక పునాది రాయి, పార్టీ ఆఫీసులో పాపం బయట ఎగ్జాస్ట్, అక్కడ అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు, బయట వచ్చి చిట్ చాట్ గిట్లా జరుగుతుందన్నా గట్లా జరుగుతుందన్నా అని చెప్తారు. ఒక ఇక్కడ జరిగింది, ఏది మన చేవెళ్ళలో జరుగుతూ ఉంది, ఇంకో దగ్గర జరుగుతూ ఉంది. ప్రతి క్యాండిడేట్ నిర్ణయంలో ఏం ముల్లెపోతుంది? ఒక 10 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నదే మనకు తక్కువ, ఒక 5 మంది ఎమ్మెల్యేలతో పాటు 5 ఎక్స్ చైర్మన్లనో లేకపోతే 2 స్టేట్ బాడీలో ఉన్న వాళ్ళనో పిలుచుకొని మాట్లాడితే మన ముల్లలు పోతాయా? అవును, మీరు చెప్పండి. అంటే ఎందుకు విధానంలోనే పార్టీ రూపకల్పన. ఇంతకుముందు మా కేసీఆర్ గారు పిలిచేదండి. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా ప్రతి మీటింగ్లో, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో మా అందరినీ ఎనలేని విలువ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కూడా ఒక కార్డు ఇచ్చి, ప్రగతి భవన్ ఎప్పుడంటే అప్పుడు రండి అని ఒక యాక్సెస్ కార్డు ఇవ్వడం. తర్వాత మాకు తర్వాత మాకు ఏది ప్రతి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి ఒక పదవి ఇస్తా, మీరు పార్టీకి పనిచేస్తుంటారు, మీకు కొంత మేరకు ప్రోటోకాల్ ఉండాలి, ఎమ్మెల్యేలు చూసినా చూడకపోయినా అని వారి విధానాలు వేరుండే. ఇప్పుడు ఏమవుతుందో నాకేం అర్థమవుతలేదు పార్టీలో. అంటే మాకు ఎట్లా అవుతుందంటే, ఈ పార్టీ మీద ప్రేమ పెంచుకున్నాం మేము. ఎందుకు? యుక్త వయసులో, యంగ్ ఏజ్లో మేము రావడం జరిగింది. ఇప్పుడు తెల్లెంటుకలు వచ్చినాయి. దాని మీద అమితమైన ప్రేమ. ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడే కోపం కూడా బయటకు వస్తుంది. నేను ప్రేమతో వెలబెడుతున్నా ఈ కోపాన్ని. నా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గూడు గట్టి నిర్మించుకున్నాం. ఆ రోజుల్లో మేము కాన్స్టిట్యున్సీలో ఎవరు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఎవరు రమ్మంటే రాకపోతే ఒక్కొక్క కమిటీలో బతలాడి ఇండ్ల పొంటి తిరిగి గడప గడపకు కూడగట్టుకొని ఒక కమిటీ వేసుకునేది. అట్లా నిర్మించుకున్న పార్టీ మమ్మల్ని ఎక్కిరిచ్చిరండి. నన్ను ఇదే దేవేందర్ గౌడ్ గారు ఒకసారి అన్నారు, వాడు మెంటల్ అయిపోయినాడు, వాడు అది ఇది అని చెప్పి. ఈ మామూలుగా కాదు అసలు. ఒక్క గవర్నమెంట్ ఉన్న పార్టీని వదిలి తెలంగాణ అనుకుంటా పోతాడరా అని చెప్పి తిట్టిరు. ఇండ్లలో కూడా మా కుటుంబాలు ఉండయా? మాకు అసలు పోషణ ఉండదా? మొత్తం ఇదొక మైకం, ఇదొక పిచ్చి. మా కేసీఆర్ గారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, పండుగ లేదు, పబ్బం లేదు, ఒక రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడాలన్నప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. కలుపులు ఉన్నాయనో, కోతలు ఉన్నాయనో, పెళ్లిళ్ళు ఉన్నాయనో ఏది లేదండి. మా సార్ పిలిచినప్పుడు ఫ్యామిలీలను కూడా రోడ్డు మీద నువ్వు ఆటోలో పోయి ఇంటికని ఉరికెట్టు పిలుపు అంత అమోఘం. కేసీఆర్ నాయకత్వం అంటే ప్రత్యక్షంగా ఆయన పార్టీ వ్యవహారాలు చూసినప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇవాళ వేరని మీరు అంటారు. ఈ రోజు వేరు, అంతేనా? అంతే. మరి ఇది మారాలంటే, ఇది పోవాలంటే, మీలాంటి వాళ్ళకి యాక్సెస్ రావాలంటే ఎవరు ఎక్కడ ఎట్లా మారాలి? ఒకటి, సారు అంటే ఏ పరిస్థితులు ఉన్నాడో నాకైతే తెలియదు. వారు ఇప్పుడు చాలా అంటే ఎంత మేధోమదనం చెందుతా ఉన్నాడో, ఎంత మానసిక సంఘర్షణలో ఉన్నాడో నాకైతే తెలియదు. నేను కలవలేదు. మన హాస్పిటల్లో ఒక్కరోజు చూసి వచ్చినా, సార్ తొందరగా మీరు బాగా బయటికి రండి అన్న, సీను బాగున్నావా అన్నాడు. బాగున్నా లేదు కాదు సార్, మీరు తొందరగా మేల్కోవాలని చెప్పి వెళ్ళి కలిసినాం. బయటకు వచ్చి ఏడ్చుకున్నాం. ఇక ఆయన ముందు ఏడవలేక. అంత ఎమోషనల్ అండి తెలంగాణ ఉద్యమకారులు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత ఎమోషనల్ రేపు ప్రభుత్వంలో అధికారంలో ఉంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు అనుకున్నారో మరి ఏమనుకున్నారో. మాలాంటి ఉద్యమకారులను పక్కకు పెట్టిరు. అంటే అక్కడ పరిపాలనలో ఉన్నోళ్ళని, అక్కడ ఉద్యమకారులని కొట్టినోళ్ళకి అట్లుంటేనే ఇప్పుడు ప్రభుత్వంలో మళ్ళీ ఎవడైనా ఉద్యమం చేస్తే కొట్టగలుగుతారు, మా వాళ్ళు అయితే సింపథెటిక్ ఉంటారు అని చెప్పి మమ్మల్ని అధికారంలోకి, ప్రభుత్వంలోకి రాకుండా కూడా చేసిరేమో. అట్లా అనిపిస్తుంది మాకు. అరే మాకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు కాగలిగారు కదా, మేము ఎందుకు? ఇప్పుడు నేను లాయరే కదా, అంటే మాకు తెలియదా? చట్టాలు తెలియదా? మాట్లాడలేమా? ఎందుకు అవకాశాలు రాలేదు అనేది. జీవితాశయాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు విద్యాలయాలు భావి భారత పౌరులను అందిస్తాయి. విద్యాలయాలు భావి భారత పౌరులను అందిస్తాయి. రాజకీయ పార్టీలు భావి భారత నాయకులను అందించాలి, లేకపోతే రాజకీయ పార్టీలు వేస్ట్ ఈ ప్రజాస్వామ్యంలో. నిజంగా ఏ పార్టీలైనా, అన్ని పార్టీలు
ఏం కాంగ్రెస్ ఇప్పుడు ఉద్దారకం ఉందా? అంత మా పార్టీకి వెళ్ళి పోయిన వాళ్ళని టికెట్లు ఇచ్చి ఎంపీలు పెడుతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ వర్సెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్. అది విచిత్రమైన పరిస్థితి. మీ విశ్లేషణ మార్నింగ్ చూసాను, చాలా చక్కగా ఉంది. మీరు ఏమన్నారు? ఇప్పుడు పోటీ ఎవరి మధ్యలో లేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు, మా బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ మధ్యలో బీఆర్ఎస్. సో అవకాశవాదుల మధ్యన మిగతా వాళ్ళ మధ్యన పోరాటం అని కూడా అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు అదొక ప్రాబ్లం. ఇప్పుడు మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అవకాశవాది. సరే ఈటల రాజేందర్ ఒక పార్టీలో పోయిండు, సరే మేము కాదనుకున్నాం, 10 ఏళ్ళు పనిచేసిండు. ఆయన ఒక బీసీ, ఆయన ఒక లెక్క, ఆయన ఒక పత్రం. మాకు అప్పుడు ఏది జైళ్ళల్లో పడితే పైసలు పెట్టి ఇడిపియడం కానీ, ఆయన ఇంటికి పోతే తిండ్లు పెట్టడం కానీ కొంచెం టేక్ కేర్ చేసిండు. మేము ఇలా పార్టీలు ఉన్నందుకు ఆయన ఇంటికి పోకపోవచ్చు, ఆయనతో మాట్లాడకపోవచ్చు, కానీ కొంత మేరకు ఆయన చేసిండు. ఇప్పుడు ఆయనే వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఎంత ధర్మ సంకటం అంటే మా ఉద్యమకారులకి, మా బీసీలకి ఇది పెద్ద ధర్మ సంకటం. మిమ్మల్ని అందరిని కలుస్తున్నాడా? పాత వాళ్ళందరూ అందరిని కలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇంటికి వస్తే మేము ఏం చెప్పాలి చెప్పండి? గేట్ వేసుకోవాలా? బుచ్చన్న మీరు చెప్పండి. ఒక మానవుడిగా, మానవ సహజ పరిణామంగా, మానవ సంబంధాలుగా ఇప్పుడు అటు తిరుగుతుంటాడా గల్లీలా? గిన్నె తాడూరు శ్రీనివాస్ ఇల్లు అంటారు. ఆయన వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. నేను ఏం చేయాలి? ఆయన ఇంట్లో అప్పుడు తిన్నా కదా నేను. అరే మానవుని భయ్, కృతజ్ఞత ఉండాలి కదా. ఇవాళ రాజకీయ పార్టీల పేరుతో ఇవాళ ఎవడు ఏ రాజకీయ పార్టీలు ఉంటారో తెలియదు. అంటే ఇవాళ నేను దూరం పెట్టి రేపు మళ్ళీ ఆయన మా పార్టీలోకి వస్తే నేను మళ్ళీ దగ్గర తీయాలన్నా? అది ఉంటుందా? మానవ అని వికృత చేష్టలు చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఇవి వద్దు అంటున్నా నేను. తన ఓన్ పార్టీ, ఇప్పుడు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని అంటున్నాను, 100 ఏళ్ళ పార్టీ అంటావు. మా పార్టీకి వెళ్ళి వస్తే కానీ నీకు క్యాండిడేట్లకు గతి లేదు. 100 ఏళ్ళ పార్టీ, మరి నీ దగ్గర ఎంపీ క్యాండిడేట్లకు గతే లేదు. ఉన్నారు వాళ్ళు కూడా మీలాగా ఏడుస్తున్నారు. కాంగ్రెస్లో కూడా మీరు ఎట్లయితే బాధపడుతున్నారో వాళ్ళు అట్లా మాకు అవకాశం లేకుండా వాళ్ళకి ఎందుకు ఇస్తారు మహాప్రభుని వాళ్ళు ఏడుస్తున్నారు. మీరు అన్నారు ఇంతకుముందు, మరి అటువంటి రాజకీయ పార్టీలు ఎట్లా పోవాలి చెప్పండి? లోక్సభ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఈ ధర్మ సంకటాన్ని బద్దలు కొట్టుకొని ఎవరి వైపు వెళ్ళే అవకాశం పాత ఉద్యమకారులంతా అంటే ఇక మేము శ్రీకృష్ణులం కావాలండి మా కేసీఆర్ గారు లాగా. అంటే శరీరం ఒకవైపు, ఆయుధాలు ఒకవైపు. మరి ఎందుకు చదివినాం మా చరిత్ర? భాగవతం ఎందుకు చదివినాం? మహాభారతం ఎందుకు చదివినాం? రామాయణం ఎందుకు చదివినాం? బైబిల్ ఎందుకు చదువుతున్నాం? ఖురాన్ ఎందుకు చదువుతున్నాం? అది మొదలు కదా. చిన్నప్పుడే అయ్యమ్మలు హిందువులు అయితే హిందూ మత గ్రంథాలు చదువుతామి, ముస్లిం అయితే ముస్లిం మత గ్రంథాలు చదువుతామి. అది ముందు కదా. రాజకీయాలు తర్వాత వచ్చినాయి కదా, 18 ఏళ్ళ తర్వాత ఫాలో అవుతారు అన్నమాట. ఇప్పుడు ఇక నేను చెప్తున్నా మీకు, అంటే ఒక అర్థం చేద్దామని. మానవ సంబంధాలు బుచ్చన్న మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. నేను ఎందుకంటే మిమ్మల్ని ఆరాధిస్తాం. సరే మీరు ఎక్కడ ఉన్నా మీ 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 ఇంటర్వ్యూలో వస్తే ఏదో ఒక కొత్తదనాన్ని మేము నేర్చుకుంటాం, ఒక సెంటెన్స్ అన్నా నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను తర్కం చేస్తున్నా అంతే. సమాజ మార్పు కోసం రాజకీయ పార్టీలలో ఈ ప్రజాస్వామ్యంలో ఏముండాలనే దాని మీద చర్చ. అవును, కరెక్ట్. ఎందుకంటే మీరు అనేది తెలంగాణ కోసం లాటు దెబ్బలు తిని జైళ్ళలో పడితే బెయిల్ ఇప్పించి ఎండల పడి వానలు నానా కష్టాలు పడ్డదంటలో ఈటల రాజేందర్ ఒకరు. అందులో నిస్సందేహంగా అదొకటి. ఇప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, రెండు తోలు ఓడిపోయాడు ఈటల. ఇప్పుడు ఆయన పట్ల సానుభూతి కూడా ఉన్నది. పైగా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీలాంటి పాత వాళ్ళంతా అంటే కలిసి మీ పాత మిత్రుడిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని అంటున్నా. కార్యకర్తల భావన ఉంది, నాకు తెలుస్తుంది, కానీ మా పార్టీ వాళ్ళకి తెలియట్లేదు, ఇప్పుడున్న క్యాండిడేట్కు తెలియట్లేదు. అది తెలిసి ఉంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకొని మమ్మల్ని కూడా పెట్టుకొని ఫ్లెక్సీ ఫోటోలలో కూడా మాకు గతి లేదండి. పార్టీలో ఇన్నేళ్ళు పనిచేస్తే స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఒక కుమ్మరోని ఫోటో పెట్టకపోతే ఈ రెడ్లు, నేను సామాజికంగా మాట్లాడుతూ ఉన్నా, మా దగ్గర ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గం, ఇవాళ ఎంపీ క్యాండిడేట్ రెడ్డి సామాజిక వర్గం, మంత్రి మల్లారెడ్డి గారు ఒక మా దగ్గర సీనియర్ లీడరు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఆ ఏరియా అంతా మీటింగ్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలని కానీ అభ్యర్థిని కానీ మొన్న 6 ఎమ్మెల్యేలు కూర్చొని ఆయన కూడా బీజేపీలో పోతారంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ అంటున్నారు. ఇక పోతారు, అవకాశవాదులే కదా. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ ఏమనాలో చెప్తాను. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు అవకాశవాదులు మీటింగ్ పెట్టుకొని ఒక అవకాశవాదిని మా ముందుకు రుద్దిండు. కనీసం అవకాశవాద నిర్ణయాలలో కూడా మేము లేము. ఈడ కాదు, కనీసం మాట్లాడని ఫ్లెక్సీలలో కూడా లేము, కింద కూడా లేము. ఒకవైపు ఏమో ఈటల రాజేందర్ గారు గత ప్రేమని గుర్తు చేస్తూ ఇండ్ల పొంటి తిరుగుతూ ఉన్నాడు. ఇది నేను ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం జరుగుతుంది అసలు పార్టీలో? ఇదంతా అంటే నేనేమంటానంటే ఇక్కడ మీరు నిర్ణయించే ముందు మాకు ఫస్ట్ షంబిపూర్ రాజు అనే ఫీలింగ్ వెళ్ళింది. ఆయన ఒక ఉద్యమకాడు, ఓకే. లేదు మాకు ఓడిపోయిన ఒక సుభాష్ రెడ్డి ఉండే, లేకపోతే మళ్ళీ సరే ఏమైందో రిగ్రెట్ అయింది, ఇది ఎవరన్నా మా ఉద్యమకాడు ఉంటే పిలిపించి, లేదు ఆయన ఉండే కదా ఎవరన్నా బొంతురామ్మోహన్ వాళ్ళు ఉండే కదా,
మళ్ళీ పిలిపించి సరే రిగ్రెట్ చేసి మళ్ళా చేసి, లేకపోతే నేనున్నా కదా, నేను ఒక లాయర్ని, నువ్వు ఎన్నోసార్లు ఎమ్మెల్సీ ఇస్తా అంటారు, మీ ప్రామిస్ ఫెయిల్ అయింది, సో నేను ఒక కుమ్మరి ఇప్పటివరకు చట్టసభలో ముఖం చూడలేదు, నాకు ఏం తక్కువ ఉందో చెప్పండి అంటే, మాటలు తక్కువ ఉందా ఇప్పుడు కంపేర్ ఒక డబ్బుల తప్ప నాకు దేంట్లో తక్కువ ఉందో చెప్పండి. ఇప్పుడు నిర్ణయించిన క్యాండిడేట్కి డబ్బులు పార్టీ పెట్టాలి, పార్టీ కొంతమంది కన్నా పెట్టాలి కదా. 10% ఉద్యమకారులకు పార్టీ పెడితే తప్పేముంది? మరి పెట్టినప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్, ఈ నిధులు ఎందుకు పార్టీకి? ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఫీజులు ఎందుకు? ఈ ఎన్నికలలో మాలాంటి వాళ్ళని కూడా అక్కడో కొన్ని పెట్టడానికే కదా, నేను మొత్తం అంటలేను, మిగతాయి కొన్ని మీరు ఎట్లా నిర్ణయిస్తారో నిర్ణయించండి. ఓ 10% వై నాట్ తాడూరు శ్రీనివాస్? మీరు చెప్పండి, ఎంపీగా అంటే నిలబడాలంటే చదువు లేకుండా ఉండాలా? ఎమ్మెల్యే అంటే చదువు లేనోడైతేనే అవుతుందా? చదువు లేనోళ్ళు మంత్రి కావచ్చు, అదేందో విచిత్ర పరిస్థితి మా మల్కాజ్గిరినే అవుతుంది. చదువు లేనోళ్ళు మంత్రులు అవుతారు, చదువు లేని ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, చదువు లేని వాళ్ళు ఇది అవుతారు. అంటే విచిత్రం అంటే కావాలని అవుతుందా అట్లా? మల్కాజ్గిరి నిర్ణయించేటప్పుడు నేను ఉండుంటే ఇప్పుడు మా సార్కు చెప్పుకుంది కదా, ఇప్పుడు సార్ ఇట్లా జరిగింది. ఇప్పుడు పార్టీలో మారవలసింది ఎవరు? డెఫినెట్గా సంస్థ అయినా ఏదైనా నాయకుడు అనేది కీ ఇది ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, ఎవరు ఆధ్వర్యంలో ఇప్పుడు పార్టీ నడుస్తుందో వాళ్ళు చూడాలి. మొత్తం మీలాగా పాత ఇప్పటికైనా పునాది నన్న కాపాడుకోండి, రేపు మళ్ళీ వేసుకోవచ్చు. మనం పిఓపి పోయింది, ఇప్పుడు ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోయింది, అవి ఊడిపోతాయి కదా, అవి షైనింగ్ ఉంటాయి, అందం ఉంటుంది, నువ్వు అన్నీ చేసుకుంటావు ఇంట్లో, అవన్నీ ఊడిపోయినాయి, అదంతా వీకేద్దాం, మళ్ళీ ఒరిజినల్ చెత్తకే లప్పం రుద్దుదాం. మేము పునాది రాళ్ళం ఉన్నాం, మళ్ళీ మన మీద నిర్మిద్దాం పార్టీని. ఇప్పుడు సరే ఇప్పుడు ఓడిపోతాయి, ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు కూడా ట్రయల్ చేద్దాం సార్, ఇప్పుడు కూడా కొంతమంది అవకాశవాదులు మళ్ళీ రేపు వెళ్ళిపోయేటట్టు కనిపిస్తుంది. ఏది సారు టికెట్ డిక్లేర్ చేసిన వాళ్ళు మళ్ళీ 2-3 వెళ్ళిపోయేటట్టు యూట్యూబ్లలో వస్తూ ఉంది. అసలు అన్ని రద్దు చేయండి సార్, రద్దు చేసి పునాది రాళ్ళని పెట్టుర్రి, మాకు ఇప్పుడు చరిష్మా వస్తుంది, కొంతమంది ఓడిపోయినా మళ్ళీ గెలుస్తాం వచ్చే 5 ఏళ్లకు, ఇప్పుడే గెలవాలని ఏముంది? బాగుంది ప్రతిపాదన. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఎవ్వడేం చేయలేడండి తెలంగాణ రాష్ట్ర సమితిని. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వెతికి తీయండి మన ఉద్యమకారులని, బీసీలని, ఒక సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, పార్టీని ఒక నైతికంగా నిర్మిద్దాం, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేద్దాం, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి మనం తయారు చేద్దాం. ఈ అప్పీల్గా ఇది భావించవచ్చా? అప్పీల్ పార్టీ టు ది అప్పీల్, పార్టీకి అప్పీల్. నేను ఏమంటున్నంటే, మా తారక రామునికి కూడా సారు దశరథుని చెయ్యకండి, కుంగి కృషించిపోతే ఆరోగ్యం చెడిపోతే, ఆయన కుంగి కృషించిపోయి ఆ రోజుల్లో ఆయన ఇదైపోయినాడు దశరథుడు. నేటి తారక రాముడికి నా కేసీఆర్ గారు, నా దశరథుడు లాంటి కేసీఆర్ గారిని, ఆ దశరథ మహారాజు ఆశయాలు ఏవైతున్నాయో ఆ ఆశయాల మీద ఒకసారి కూర్చొని మీటింగ్ పెట్టండి. వారు ఇచ్చిన ప్రామిసెస్ ఏమున్నాయి తెలంగాణకి, మనం ఏం చేయలేకపోతా ఉన్నాం, ఇవన్నీ కనుక తారక రాముడు చేస్తే, మేమేం అడవులకు పొమ్మంటలేము, ఆనాడు తారక రాముడు అడవులకు పోయిండు కదా, అట్లొద్దు. ఈ తారక రాముడికి తండ్రి యొక్క ఆశయాలు ఏమున్నాయి? దళితుని సీఎం అనుకున్నాం, ఎస్ ఏదైనా చేద్దాం, పట్టండి దళితుని, ఓ బీసీని పెట్టండి, ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టండి, లేకపోతే ప్రెసిడెంట్గా పెట్టండి, లేకపోతే ఇటువంటి ఎంపీ ఎంఏ దీంట్లో పర్సంటేజ్ జనాభా ప్రాతిపదికన ఒక రూల్ తీసుకుందాం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వాటా అందాం, తయారు చేద్దాం. త్యాగం అక్కడి నుంచే స్టార్ట్ కావాలి, మేమందరం త్యాగాలకు సిద్ధమే, చేద్దాం. బుచ్చన్న ఇది న్యాయమా అన్యాయమా మీరు చెప్పండి, ఇప్పుడే చెంప వలగొట్టండి అన్యాయం అయితే. ఇందులో ఒక జర్నలిస్ట్ల సపోర్ట్ కూడా అడుగుతున్నా ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద. డెఫినెట్గా ఇప్పటి వరకు చట్టసభలో ముఖం చూడాలండి. మేము ఉదాహరణ చెప్తా, ఆనాడు శ్రీకృష్ణుడు గొల్లైన అంటారు, పరిపాలించి దేవుడు అయిపోయింది కదా. ఆ తర్వాత త్రేతాయుగంలోని ఉప్పర కులం అంటారు కదా రాముణ్ణి, మరి ఆయన దేవుడు అయిపోయిందిగా, పరిపాలనలో మంచిగా చేసి. ఆనాడు బీసీ అశోక చక్రవర్తి బీసీ అంటాం కదా, నాయి బ్రాహ్మణ్ అంటాం కదా, మరి గొప్పవాడైనాడు కదా. శాలివాహన చక్రవర్తి దేశమంతా వెళ్ళిండు కదా. ఈ కుమ్మరోడు ఎందుకు ఆక్రోశిస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గానికి? సరే ఇవన్నీ సో నేను ఏమంటున్నాను అంటే, కర్పూరి ఠాకూర్కు సక్సెస్ కాలేదా? బీసీలకు కూడా మనము ఇద్దాం, మనం ఎంబీసీలకు ఇద్దాం. సారు ఆశయం ఎంబీసీలను ఎందుకు పెట్టిండు, నా రూపంలో ఎందుకు పెట్టిండు? ఇప్పుడు నేను సారు ఆశయాన్ని నెరవేర్చకుండా ఇంట్లో కూర్చోవాలి నా నోరు మూసుకొని? సారు ఎంబీసీలని ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలని నన్ను ఎంబీసీ చైర్మన్ చేసినారు. సో ఈ ఆశయాన్ని నేను కేసీఆర్ గారి ఆశయాలని నెరవేర్చడానికి బతుకున్నాండి. కేసీఆర్ గారి ఆశయాలు ఏమేమి నెరవేరినాయో ఏమేమి నెరవేరలేదో డిస్కస్ చేద్దాం, పార్టీ సీనియర్స్ కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. కేసీఆర్ గారి ఆశయాల మీదనే పోదాం మనం. చేలో వాస్తవానికి అంటే
ఇది మీ అప్పీల్గా ఇప్పుడు పార్టీని నడుపుతున్న వారికి కేటీఆర్కు హరీష్ రావు ఎవరుంటే ఇద్దరికి మీ అప్పీల్ ఇది. ఇక మీలాంటి వాళ్ళు సీనియర్లు ముందు తరం ఇదే మీ అందరిది ఒపీనియన్ దాదాపు? మా అందరి ఒపీనియన్ అదే అండి. మేము గుసగుసలు మాట్లాడుతున్నాం. ఒక స్లోగన్ అవుతుందా అండి? నేను ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అంటున్నా, గుల్గుడే గుద్దుడే అంటే కార్యకర్తలలో గుల్గుడు ఉందని తెలుసు కదా, దాన్ని అడ్రస్ చేస్తావా? మీరు గుల్గురు కానీ గుద్దురి మేము గెలిచి బయటపడతాం, ఈ అవకాశవాదుల్ని మంత్రులు చేస్తాం, ఈ ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు నడుస్తుంది అని అంటే ఆ గుల్గిరు గుద్దలేదు. ఒక నాయకుడు ఆ మాట అనొచ్చా అండి? ఆ పక్కకుండి ఎవరు రాసిస్తున్నారు ఆ పేపర్ల మీద వాళ్ళని నేను ఖబర్దార్ అని చెప్తా ఉన్నాను ఈరోజు. అరే మేమందరం దూరమై నిర్ణయాల అవకాశవాదాల గురించి ఆ పార్టీ దగ్గర భవన్లో చూస్తే కొత్త ముఖాలండి. మేము పోయి నమస్తే పెట్టి మస్కా కొట్టాలి. అప్పుడేమో భవన్కు నీళ్లు కొట్టిన వాళ్ళం, పునాది రాళ్ళం, మట్టి కొట్టిన సుదర్శన్ రావు అని ఉండే, వారు చెప్పంగానే మేము ఉరికేది పని చేసేది. ఇప్పుడు ఆయన ఉన్నాడా? ఆయన చనిపోయింది కదా, ఆయన బతుకుంటే మాకు ఈ కర్మ ఎందుకు? ఎప్పుడో ఎమ్మెల్యేలమైదు ఆయన సార్తో కొట్లాడి మరీ ఇప్పిస్తుండే. ఇప్పుడు ఎక్కడిది అంత వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు. ఇప్పుడు నీకు వైద్యాలయాలు ఉన్నోడు ఇంట్లోకి వచ్చిండు అనుకోండి, ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, ప్రైవేటు వైద్యం చేస్తాడు, ప్రభుత్వ వైద్యం పెంచుతాడా? విద్యాలయాలు ఉన్నోళ్ళు ఈడ మంత్రులు అయ్యారు, పార్టీలో ఫుల్ పవర్ నడుస్తుంది సార్ దగ్గర. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయి కానీ ప్రభుత్వ విద్య వస్తుందా? మరి నేను దేని గురించి పోరాడాలి? ఒక అడ్వకేట్గా, ఒక టీచర్ కొడుకుగా ఈ సామాజిక వర్గాలలో విద్యకు దూరమై లేదా వైద్యానికి దూరమై మేము అరికోసపడుతున్నటువంటి సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి వాణ్ణి నేను పార్టీ ఈరోజు లైన్ అనో ఏమనుకుంటారానో నోరు మూసుకోనో ఈ వర్గాల పక్షాన పోరాడొద్దా? చాలా మీ ఆవేదన నిజంగానే. ఎందుకంటే మాట్లాడవలసిందే. అంటే మీలాంటి వాళ్లకు కేసీఆర్ పట్ల గౌరవం, భక్తిభావం పుష్కలంగా ఉన్నాయి. పార్టీని నడుపుతున్న వాళ్ళ దగ్గర కొన్ని పొరపాట్లు సరి చేసుకోవాలి. అది మీరు అనేది అదేనా? మరి మీరందరూ వెళ్తే సార్ ఈరోజు నేను ఏమంటానంటే, జయలలిత గారు పన్నీర్ సెల్వంని పెట్టి పార్టీ నడపలేదా అండి? మన్మోహన్ సింగ్ని పెట్టి సోనియా గాంధీ గారు నడపలేదా? ఒక సిగ్గు మతస్తునికి మేము వేరే వాళ్ళకి ఇచ్చినాం, జనరల్గా మైనార్టీ వర్గానికి ఇచ్చినాం, దేశ ప్రధాని అని చెప్పుకుంటలేదా? ఇలా ఒక బీసీకి ఇచ్చినామని బీజేపీ చెప్పుకుంటలేదా? వైనాట్ టీఆర్ఎస్ పార్టీ? దేశంలోనే మనం ఒక ఎగ్జాంపుల్ అయిదాం. కేసీఆర్ గారు అంటే ఏంది? ప్రపంచ నాయకుడు. ఇవాళ మన పార్టీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒక బీసీనో ఒక ఎంబీసీనో పార్టీ ప్రెసిడెంట్ పెడదాం, లేకపోతే రేపు ముఖ్యమంత్రి ప్రకటన చేద్దాం భవిష్యత్తుకి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే మీరు నన్ను పట్టుకోలేదు. నీకు నీ పిల్లలకు నీ మన్మలకు బుచ్చన్న ఇలాంటి రాజకీయ వ్యవస్థ, ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అవసరమా లేదా? నీ మన్మన్కి ఒక రాజకీయ నాయకుడు అయిదామనే షోకు పడితే వాడు సాలిసాలని డబ్బుతోని ఇక్కడ రాజకీయ పార్టీలో సేవ చేస్తే, సర్వీస్ ఇస్తే, ఒక 30 ఏళ్ళు ఒక తరమంతా 40 ఏళ్ళు ముసలోడయ్యేదాకా సర్వీస్ ఇస్తే వాడు ఎమ్మెల్యే కాలేక కార్పొరేటర్ కాలేక ఏమి కాలేకపోతే నువ్వు ఒక తాతగా ఆ రోజు నువ్వు నీ ఒక లేకపోతే మీద ఉన్నా కానీ ఆత్మ శాంతిస్తుందా? అనే వాస్తవాలు మానవ జన్మది చెప్తున్నా నేను. ఏమో చెప్పలేం. మీరు జర్నలిస్ట్ అయ్యారు, మీ ప్రభావం రేపు మీ మన్మన్ మీద వాడవచ్చు, మీ కొడుకు మీద వాడవచ్చు. ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి సస్తాం మనం అందరం. ప్రజాస్వామ్యం ఇంక్లూజివ్. మనం అందరం కూడా ఈ వాదాన్ని బలపరచాలి. ఇది నా వాదం కాదు, ఇది జర్నలిస్టుల వాదం, ఇది రాజకీయ నాయకుల వాదం, ఇవాళ ఉపాధ్యాయుల వాదం, ఇవాళ సామాజిక బీసీల వాదం, ఎస్సీల వాదం, ఎస్టీల వాదం. ఎన్నేళ్ళు పోరాడాలండి ఈ వర్గాలు? బీసీలలో ఎస్సీలలో చట్టసభలో ముఖం చూడలేదండి ఇప్పటివరకు. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రము. ఈ 130 కులాలలో ఇప్పటికీ 1-2 కులాలు మాత్రమే ఆ ఎంట్రీ తీసుకున్నాయి. మరి తీసుకోలేదని దీని మీద ఇంకెన్ని పోరాటాలు చేయాలి ఈ తెలంగాణ గడ్డ? అది టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుండే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఒకే సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారండి? సీఎంఓలో 27 సీట్లు అండి. సీఎంకు పరిధిలో సీఎంని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సీట్లు ఇవాళ కాంగ్రెస్లో ఇవాళ పదవులు ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, ఇవాళ అడ్వకేట్ జనరల్ కానీ, ఇవాళ అడ్వైజర్స్ కానీ, ఇవాళ పిఆర్ఓలు కానీ, ఇవాళ అనేక ఇంపార్టెంట్ అంటే సీఎంని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పదవులు 37 లిస్టు. మీరు టైం ఇస్తే పేర్లు చదువుతా. మొత్తం రెడ్లేనా? మొత్తం రెడ్లే, పేర్లే చదువుతా నేను. మీరు టైం ఇస్తే పేర్లు చదువుతా. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఎవరు ఓడాలి ఈ పక్షాల గురించి? నేను అన్యాయానికి గురవుతుండొచ్చు. ఇవాళ బీఆర్ఎస్లో అది లేదా? బీఆర్ఎస్లో కొంతమేరకు మా కేసీఆర్ గారు చెయ్యగలుగుతారు. ఆలోచనలు, ఆ ప్రసంగాలు చేసిండు అంటున్నా. కొంతమేరకు చేసినాక ఇవాళ ఎంబీసీ ఎందుకు పుట్టుకొచ్చింది ఈ పదం? కాంగ్రెస్లో పుట్టిందా? బీజేపీలో పుట్టిందా? కనీసం ఒక నేమన్న పెట్టిండు కదా. అందుకు కేసీఆర్ అంటే మాకు అమితమైన ప్రేమ. ఈరోజు ఏ ఉద్యమకారిని అడగండి, కేసీఆర్ గారు అన్నా బాప్ అన్నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు కడతాయి. ఎవరు చుట్టూన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నారో, ఆ కవితలేందో, ఆ రాసిచ్చుడేందో పేపర్ల మీద, అసలు వాళ్ళు ఏం రాసిస్తున్నారో, ఆ చుట్టూ కొత్తగా వచ్చిన వాళ్ళు, చిన్న వయసు ఉన్న వాళ్ళు అంత పెద్ద స్టాల్ వాడికి ఆయన చుట్టూ ఉంటారా అండి? చిన్న సైజు ఎమ్మెల్యేలు, చిన్న సైజు ఎంపీలు, అనుభవం లేని వాళ్ళు,
సీఎం కేసీఆర్ గారు అంటే ఆయన చుట్టూ ఎట్లా ఉండాలండి? పెద్ద పెద్ద సుదీర్ఘ అనుభవం ఉన్న స్టాల్ వార్డ్స్ ఉండాలి రాజకీయ వ్యవస్థలో. మరి ఆయన తెలియదు. మేము కూడా ఒక పీకేనో గీకేనో ఏదో తీసుకుంటారు అనే ఫీలర్స్ వచ్చినప్పుడు బాధపడతాం. మా కేసీఆర్ గారి నాయకునికి ఒక ఈవెంట్ మేనేజర్ అవసరం పడుతుందా పార్టీ నిర్మాణంలో అని. ఇవాళ ఆయన శిష్యులు అంటే అర్థం ఏంటి సార్? కేసీఆర్ గారు శిష్యులం మేము. ఇవాళ కేసీఆర్ గారు శిష్యులం అంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము అందిపుచ్చుకొని గురువును మించిన శిష్యులు కావాలనుకుంటాం కదా, అది ఆయన సంబరపడతాడు కదా. మరి మేము కాకుండా పోతా ఉన్నాం కదా. రైట్. ఇందులో ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే మీరు చాలా ఫోర్స్గా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి. మీ ఆవేదన, మీలాంటి వారి చాలామంది ఆవేదన ఇదే. బహుశా ఈ ఇంటర్వ్యూ వారికి రీచ్ కావచ్చు, చూసి మారాలని. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం, ఉనికి ఒక ప్రాంతీయ పార్టీతోనే ఉంటుంది. ఈ టీఆర్ఎస్ అర్థం చేసుకున్నంతగా తెలంగాణ సోల్ను వేరే వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం లేదు ఈ రోజు వరకు. రేపటిది ఏమిటో మనకు ఈ రోజు వరకు లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. దాని ఇవాళ ఉన్న భూత, వర్తమాన, భవిష్యత్, ఈ భవిష్యత్ ఎట్లా ఉండాలన్నది, వర్ధమానంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సిన పనులు, జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాలు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇవే రేపు దాని భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎటు దిశగా అడుగులు వేస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.